రవికృష్ణ, సమీర్ మల్లా, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించిన సినిమా బర్త్డే బాయ్. విస్కీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇదే నెల 19న విడుదల కాబోతోంది. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా ట్రైలర్ను దర్శకుడు మెహర్ రమేష్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఎంఎస్ చేయడానికి విదేశాలకు వెళ్లిన 5గురు చిన్ననాటి స్నేహితులకు ఎదురైన అనుభవాలను వినోదాత్మకంగా తెరకెక్కించామని, సహజత్వం కోసం సింక్ సౌండ్ వాడామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంకీర్తి రాహుల్ సంగీతం అందిస్తున్నాడు. అజిత్ హీరోగా మగిల్ తిరుమనేని దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం విడా ముయర్చి. ఈ సినిమాలోని అజిత్ లుక్ను దర్శక నిర్మాతలు రివీల్ చేశారు. అజిత్ కెరీర్లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం మంగాత. తెలుగులో అది గ్యాంబ్లర్ పేరుతో విడుదలైంది. ఆ చిత్రంలో కలిసి నటించిన అజిత్, త్రిష, అర్జున్ మళ్లీ ఇప్పుడు సినిమాలో నటిస్తున్నారు. అలానే ఆరవ్, రజీనా కసాండ్రా, నిఖిల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోందని, ఆగస్టు నెలతో షూటింగ్ పూర్తవుతుందని నిర్మాత సుభాస్కరన్ తెలిపారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని సన్ టీవీ సొంతం చేసుకోగా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. సుధీర్ బాబు నటించిన హరోంహర చిత్రం ఇటీవల విడుదలైంది. మేకింగ్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న కమర్షియల్ సక్సెస్ను మాత్రం పొందలేకపోయింది. సుధీర్ నటిస్తున్న మా నాన్న సూపర్ హీరో సెట్స్ మీద ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్లోనూ సుధీర్ బాబు నటించబోతున్నాడు. రుస్తుం, టాయిలెట్, ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్మ్యాన్, పరీ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రేరణ అరోరా సమర్పణలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో సుధీర్ యాక్ట్ చేస్తున్నాడు. త్వరలోనే బాలీవుడ్ హీరోయిన్ షూటింగ్లో జాయిన్ కానుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది శివరాత్రి సందర్భంగా మార్చిలో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. స్క్రిప్టు నచ్చడంతో ఏడాదిగా ఈ చిత్ర బృందంతో ట్రావెల్ అవుతున్నానని సుధీర్ బాబు తెలిపారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ను ఆగస్టు 15న విడుదల చేయనున్నారు. తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్లో వచ్చిన ఆకాశమే నీ హద్దురా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని సుధా కొంగర హిందీలోనూ రీమేక్ చేస్తున్నారు. అయితే అదే ఊపులో సూర్యతో ఆమె పురాణనూరు అనే సినిమా చేయాలని అనుకున్నారు. కానీ సూర్య ఇతర ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండడంతో ఆ సినిమా పట్టాలెక్కే పరిస్థితి ఎప్పటిలో కనిపించడం లేదు. సూర్య కోసం మరింత కాలం వేచి ఉండడం కరెక్ట్ కాదని భావించిన సుధా కొంగర ఇప్పుడు అతని స్థానంలో ధనుష్ను తీసుకోబోతోంది. ఇప్పటికే ధనుష్కు ఆమె కథ వినిపించిందని, అతడి నుండి పాజిటివ్ సిగ్నల్స్ వచ్చాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ధనుష్ నటిస్తున్న సినిమాలు కొన్ని ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాయి. మరి సుధా కొంగర మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.